హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను తిరుమల చూపిస్తున్నాను చూడండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల చూడండి ఎలా ఉందో. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉత్తరం వాకిలి ఓపెన్ చేస్తారు. చాలా బాగుంటుంది చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి తిరుమల వెళ్ళి చూసి రండి. అదంతా అద్భుతంగా ఉంటుంది తిరుమల అయితే. చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. చూడని వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో నో అని పెట్టండి. తిరుమల చూడని వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఎంత డెకరేషన్ చేశారో, ఎంత బాగుంటుందో తిరుపతికి అయితే. నాకైతే చాలా ఇష్టం తిరుపతికి వెళ్ళడం. ఎన్నిసార్లైనా వెళ్ళాలనిపిస్తుంటుంది నాకైతే తిరుపతికి. అంత అద్భుతంగా ఉంటుంది తిరుపతి. చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇక్కడ చూడండి అందరు జనాలు అయితే ఫుల్గా మంచిగా అందంగా ఉంది కదా అని ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు. చూసినారా? ఇక్కడైతే చూడండి ఆ ఏడుకొండలవ స్వామి ఎంత బాగా డెకరేషన్ మధ్యలో 2 ఏనుగుల మధ్యలో ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి. ఆ ఏడుకొండల వెంకన్న ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఇది మెయిన్ పైకి ఎక్కేటప్పుడు మనము ఎంట్రెన్స్ అది. ఇక్కడ వచ్చేసి మీకు గుడి ఆపోజిట్లో చూపిస్తాను చూడండి. గుడి ఉంటుంది కదా, తిరుపతి దేవస్థానం ఆపోజిట్ చూపిస్తాను చూడండి. ఇదంతా ఆపోజిట్. ఇవన్నీ క్యూ కాంప్లెక్స్లు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గుడి ఆపోజిట్ చెప్పాను కదా, ఇక్కడ ఇది. ఇక్కడ వచ్చేసి మనం కాయ కొట్టచ్చు, దీపం పెట్టచ్చు. ఎందుకంటే గుళ్ళో కాయ కొట్టనియరు, దీపం పెట్టనివ్వరు కదా, అందుకోసమని ఇక్కడే పెట్టాలి మనమైతే. చూసారా జనాలు చూడండి ఎంత జనాలు ఉన్నారో. వామ్మో ఎంత వైకుంఠ ఏకాదశి కదా, దాని సందర్భంగా జనాలు చూస్తే ఎంత జనాలు ఉన్నారో చూడండి. కాళ్ళు పెట్టడానికి కూడా సందు లేనంత జనాలు ఉన్నారు. ఇక్కడైతే చూడండి ఇది కళావేదిక. ఇక్కడ నృత్యం చేస్తున్నారు చూడండి. పిల్లలైతే ఎంత అద్భుతంగా చేస్తున్నారో. అందరూ మంచిగా వీక్షిస్తున్నారు అద్భుతంగా ఉందని. ఇక్కడ చూడండి నేను పైనుంచి చూపించాను కదా, పైనుంచి సరిగ్గా కనిపించలేదులే అనేసి నేను కిందికి వచ్చి ఇలా చూపిస్తున్నాను చూడండి మీకోసం. ఎంత బాగుందో చూడండి. కింద నుంచి జనాలు చూడండి ఎంత జనాలు ఉన్నారో ఫుల్గా. చూసారు? ఇది లైటింగ్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత గుడి గోపురం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.